మీరు ఎక్కువ సీట్లు ఇస్తున్నారని, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు తక్కువ సీట్లు తీసుకుంటున్నారని, కొంతమంది బీజేపీ అన్నారు మన జాతీయ పార్టీ ఇంతేనా ఇంకా ఎక్కువ తీసుకోవాలని మాట్లాడారు. కానీ అల్టిమేట్గా మేము ఆలోచించింది సీట్ల కోసం కాదు, ఎవరెన్ని సీట్లు కాదు, అందరూ సమానం. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మన వంతు బాధ్యత మేము నెరవేర్చాలని అందరం కలిసి మేము ముందుకు వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక మాట చెప్పాం, జెండాలు 3, అజెండా ఒకటే, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఆ రాష్ట్రం నిలబడినప్పుడు మా తమ్ముళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. చేసే బాధ్యత నాది. ఎయిర్పోర్ట్ వస్తారని చెప్తాను. నిన్ననే మీరు ఒకసారి చూస్తే ఇంకొకసారి నేను ప్రపంచమంతా బ్రాడ్ పిక్చర్ చెప్పాను. మన రాష్ట్ర భవిష్యత్తు చెప్పాను. కుప్పం భవిష్యత్తుకు వద్దాం. తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే యువ గళవలో మీ అందరి కోసరం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తారని నేను చెప్పాను. అది కనీసం అంటే 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఒకప్పుడు ఇచ్చాను, ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తాం. ఇది అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో మీరు కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీలో పనిచేయాలన్నా ఆ కంపెనీ మీ దగ్గర తీసుకొచ్చే బాధ్యత, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. మండల హెడ్ క్వార్టర్లో, ఇంపార్టెంట్ టౌన్లో, మండలంలో వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడి నుంచి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తా. మీరు ఊర్లో కూర్చొని పనిచేయండి. ఇంకా బాగా చేయగలిగితే హైదరాబాద్కి వెళ్ళండి, బెంగళూరుకి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి. భవిష్యత్తులో ఒకటే కూర్చోండి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో రాబోయే రోజుల్లో డిస్టెన్స్ అనే మాట పెద్ద కష్టం కాదు, ఎక్కడున్నా పని చేయొచ్చు. రెండోది, మీకు ఒక అనుభవం కావాలంటే 10 మంది ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇంట్లో కూర్చుంటే మీకు ఆలోచనలు రావు. ఈ 10 మంది కూర్చుంటే నమ్మకాలు వస్తాయి, 10 మాటలుంటే ఆలోచనలు పెరుగుతాయి. అందుకే అప్పుడప్పుడు సోషల్ గ్యాదరింగ్ కావాలి. నెలకు మీరు చూస్తే ఒక 20 రోజులు ఇంట్లో పని చేసుకోండి, 10 రోజులు వచ్చి వర్క్ స్టేషన్లో పనిచేయండి. అక్కడ అన్నీ కూడా మంచి గార్డెన్లో పెట్టి బ్రహ్మాండంగా చేస్తాం. మన కుప్పాన్ని మీరు చూస్తే మంచి వాతావరణం. ఈసారి ఎండలు మన దగ్గర కూడా అదిరిపోతున్నాయి. ఒకప్పుడు మేలే వచ్చిన ఇంత ఎండ ఉండేది కాదు, ఇప్పుడు మార్చిలో చూస్తామంటే అయినా పర్వాలేదు. వేరే ప్రాంతాల కంటే మన కుప్పం కొంత చల్లగా ఉండే ప్రాంతం. ఇంకా ఎక్కువ చెట్లు పెడతాం, ఆ చెట్లు కూడా పంట తోటలు వేస్తాం. దానివల్ల చల్లని వాతావరణం క్రియేట్ చేసి దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ మన కుప్పానికి ఇండస్ట్రీ తీసుకొస్తాం, అగ్రో ప్రాసెసింగ్ తీసుకొస్తాం, అదే మరి వేరే ఇండస్ట్రీ తీసుకొస్తాం. ఇప్పుడు అవసరమైతే బెంగళూరుకి, ఇటు కోలార్కి, ఇటు కృష్ణగిరికి అనుసంధానం చేస్తూ రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేస్తాం. కుప్పం రైల్వే స్టేషన్ ఇంకా బాగా అభివృద్ధి చేస్తాం. ఏ ట్రైన్ వచ్చినా ఇక్కడ ఆగేటుగా చేస్తాం, ఒక హబ్గా చేస్తాం. అదే మరిగా కట్టేస్తాం వస్తానే. అక్కడి నుంచి మీరు తయారు చేసి వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు కానీ, పూలు కానీ, కూరగాయలు కానీ నేరుగా ఎయిర్ కార్గోలో పెట్టి విదేశాలకు ఎగుమతి చేసే విధానానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక డైరీ ఇండస్ట్రీకి ఒక హబ్బుగా 10 లక్షల లీటర్లు పాలు వచ్చేట్టుగా చేస్తాం. మీరు బయట తిరిగితే మీ ఇంట్లో ఉండే అమ్మ కానీ, నాన్న కానీ వాళ్ళు శుభ్రంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే, పని ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. అందుకే నేను 20 పాయింట్లతో ఒక విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేస్తున్నా. యువత మీరు కూడా ఆలోచించండి. నేను నియోజకవర్గానికి విజన్ ఎట్టుండాలో ఇస్తా, దాన్ని అమలు చేస్తా. వ్యక్తిగతంగా మీ టాలెంట్ను బట్టి, మీ సమర్థతను బట్టి ఏ కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో దానికి ఒక ప్రణాళిక ఇస్తాను. ఈ 2 కూడా చేసి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేస్తా. చిన్న చిన్న గ్రామ సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కారం చేస్తా. నేను 40 ఏళ్ళు అంటే 35 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో ఏం చేశానో రాబోయే 5 సంవత్సరాల్లో చేసి
నా నిజాయితీ నిరూపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అగ్రభాగాన్ని ఈ నియోజకవర్గాన్ని పెట్టాలి. మొత్తం అందరి నీళ్లు రావాలి. అన్ని చెరువులకు అనుసంధానం చేయాలి. అదే మరి పాలారులో వదిలిపెట్టాలి. అవసరమైతే ఇక్కడ నీళ్లు ఇక్కడే ఉపయోగించుకునే విధంగా కార్యక్రమాలు చేస్తాం. ఆ నీళ్లన్నీ ఒక రిజర్వాయర్ కట్టి ఇక్కడే వాడుకునే పరిస్థితి తీసుకొస్తాను. డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తాను. ఎప్పుడో ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడిన ఏకైక ప్రాంతం మన కుప్పం నియోజకవర్గం. ఆ రోజు కావాలని చేసి ఇది పోయింది. కుప్పం టౌన్ ని మీరు గుర్తుపెట్టుకోండి. దేశం గర్వపడే విధంగా ఉన్నది బెస్ట్ టౌన్ గా తయారు చేసే బాధ్యత నాది. రోడ్లు కానీ, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్డు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పరిశుభ్రంగా పెట్టడం కానీ అన్నీ కూడా వర్కౌట్ చేస్తా. దీనికి అవసరమైతే కొంత టైం ఇస్తా. నేను ఇవన్నీ సిస్టమేటిక్గా చేస్తాను. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూశాను. ఒక్కొక్క బూత్కు 5 మందిని మీరు తయారు చేసుకున్నారు. మీకు సహకరించడానికి బెంగళూరు నుంచి కూడా